స్టోరీ నా థర్డ్ ఇయర్లో బానే గైస్ ప్లీజ్ కొంచెం భయంగా ఉంది మధ్యలో ఏం డైలాగ్ లేదు. ఓకే, అది థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సరదాగా ఈవినింగ్ గ్రౌండ్లో ఆడుకున్న తర్వాత తర్వాత ఉండరా గ్యాప్ ఇవ్వరా, సరదాగా ఆడుకున్న తర్వాత అందరం కూర్చొని అలా బయటికి వెళ్దామా అనుకున్నాం. బయటికి వెళ్దాం అనుకుంటే మాకు పర్మిషన్ లేదు. ఎలాగో స్నీకేసి అందరి కళ్ళు కప్పి బయటికి వెళ్ళిపోయాం, నాతో పాటు 4 మిత్రులు. పేర్లు వద్దులే, పేర్లు వద్దులే. బయటికి వెళ్ళి ఇటు అటు చూసుకుంటూ ఎక్కడ పెడితే అక్కడ తిరుక్కుంటూ ఆడుకుంటున్నాం. సడన్గా పక్కకు తిరిగేసరికి రవికుమార్ సార్ అయిపోయాం. మేమిద్దరు నలుగురు వెళ్ళాం, 2 ఒక షాప్ దగ్గర ఉన్నాం, 2 వేరే దగ్గర ఉన్నాం. మేమేదో సరదాగా నాలెడ్జ్ కోసం వెళ్ళాము. ఏ నాలెడ్జ్ నాన్న, ఏ నాలెడ్జ్? అంతే, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇద్దరినే చూసారు రవికుమార్ సార్. మేమిద్దరం ఏం ఫిక్స్ అయ్యాము, మన ఇద్దరం దొరికాం కదా, వాళ్ళు కూడా ఇక్కడికి పిలుద్దాం, రవికుమార్ సార్ ఇక్కడ అని చెప్పి ఇంకో ఇద్దరిని కూడా పిలిచాం. 4 దొరికిపోయాము. బట్ దట్ వాస్ ఫన్. మ్యామ్, నేను పరిగెడుతున్నప్పుడు యూ స్టాప్డ్ మీ అండ్ కరెక్టెడ్ మీ. థ్యాంక్ యూ ఫర్ స్టాపింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.